ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన ప్రజెంట్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏబిఎన్ న్యూస్ ఛానల్ అవ్వచ్చు, అలాగే ఈనాడు న్యూస్ పేపర్ అవ్వచ్చు, సాక్షి న్యూస్ పేపర్ అవ్వచ్చు. అయితే ఈ 3 న్యూస్ పేపర్లో కూడా ప్రజెంట్ వచ్చిన ఆర్టికల్స్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే డిఎస్సి గురించి అయితే నేను చెప్తున్నాను. అయితే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి టోటల్గా ఉన్నటువంటి పోస్టుల వేకెన్సీ ఎంత మనకి 16,347 వేకెన్సీ ఉంటే ప్రస్తుతానికైతే వాళ్ళు 15,340 మందికైతే కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేసామని చెప్తున్నారు. అయితే మెయిన్గా ఫస్ట్ ఏం జరిగిందంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేసేసి వారికి కాల్ లెటర్స్ అనేది సెండ్ చేయడం జరిగింది. అయితే ఈ కాల్ లెటర్స్ సెండ్ చేసేటప్పుడు అయితే చిన్న అవంతరాలు కూడా జరిగాయండి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఇవ్వకుండా మిగతా కేటగిరీలు కూడా కొందరు ఇచ్చేస్తారని చెప్తున్నారు. అయితే దీనిపైన క్లారిటీ అనేది వాళ్ళు చెప్పడమే కానీ ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. అయితే మిగతా రిమైనింగ్ సంబంధించిన పోస్టులు కూడా ఆల్రెడీ అనేది నిన్ననే వెరిఫికేషన్ నిన్న జరిగింది. అలాగే ఈరోజు వెరిఫికేషన్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిలో చాలా తీవ్ర అంతరాయాలు కూడా కలిగాయని చెప్పారు. అయితే దాని గురించి కూడా చూసేసుకుందాం. అయితే ప్రస్తుతానికైతే 16,340 మందికి అయితే కాల్ లెటర్ సెండ్ చేశారు. ఈ కాల్ లెటర్ సెండ్ చేసేటప్పుడు కొంతమందికి అయితే మ్యాక్సిమం ఒక 600 మెంబర్స్ వరకు అయితే తప్పుడు ధృవపత్రాలు అనేది వెరిఫికేషన్లో తెలిసాయనేసి తెలుస్తుంది. అయితే వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న పర్సన్స్కి అయితే కంపల్సరీగా కాల్ లెటర్స్ కూడా సెండ్ చేస్తారండి. ఈరోజు కూడా కాల్ లెటర్ సెండ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు వెరిఫికేషన్కి ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వెళ్ళాయో వాళ్ళందరూ కూడాను ఈరోజు వెరిఫికేషన్కి మ్యాక్సిమం మనకి 9 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. అయితే మ్యాక్సిమం 7 కల్లా కూడా చాలామంది అభ్యర్థులు అయితే అటెండ్ అయిపోతుంటారు. అయితే మీరు యొక్క వెళ్ళే దగ్గర మీ యొక్క వెనీ ప్లేస్లో ఎంట్రన్స్లోనే మీకు ఏ రూమ్ దగ్గర మీ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది అనేది మీరు ఫస్ట్ చెక్ చేసేసుకోండి. క్లమ్జీనెస్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే అక్కడ తెలుసుకున్న తర్వాత మీకు ఏ రూమ్ దగ్గర అయితే వెరిఫికేషన్ జరుగుతుందో ఆ వెరిఫికేషన్ దగ్గర మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసితే అక్కడ ఒక పర్సన్ అనేది మనకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఫస్ట్ టోకెన్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. నో ప్రాబ్లం అండి. ఏదైనా కూడాను కంపల్సరీగా అయితే ఈ రోజు డేట్కి కంపల్సరీగా మీ వెన్యూకి అనేది రీచ్ అయిపోవండి ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో. ఓకే. అయితే ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సాటర్డే రేపు ఎల్లుండి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు కదా, ఆ వెరిఫికేషన్ లిస్ట్ అనేది మరొకసారి చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిమైనింగ్ ఎవరెవరికైతే ఇందులో కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఫోర్జరీ సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి పర్సన్స్ అందరినీ కూడాను వాళ్ళ యొక్క అభ్యర్థితో రద్దు చేసేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి అయితే కాల్ లెటర్స్ కూడా సెండ్ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే మ్యాక్సిమం చాలామందికి ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ కూడా మీ యొక్క లాగిన్ ఐడిలో త్వరలోనే మీరు చెక్ చేసుకుని ఉండండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేసేసి నాకు అన్నయ్య ఈ రకంగా మాకు ఇంకా రాలేదంటే ఒకటైతే క్లారిటీగా చెప్తున్నానండి, క్లారిటీగా చెప్పేస్తున్నా. ఒకవేళ మీకు కానీ వెరిఫికేషన్ లేదా సర్వీస్ దగ్గర మీకు కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయ్యిందని ఆప్షన్ వస్తే మీకు కాల్ లెటర్ వచ్చినట్టుగా, ఒకవేళ మీ యొక్క లాగిన్ ఐడిలో ఆ ఆప్షన్ మీకు కనిపించకపోయినా లేకపోతే కాల్ లెటర్స్ రాకపోయినా కూడాను అది నేను కాదు, ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. ఎందుకంటే మీరు కంపల్సరీగా సెలెక్టెడ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అందులో మీ యొక్క లాగిన్ ఐడిలోనే కనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే ఏమీ చేయలేము. ఓకే. అయితే ప్రస్తుతానికైతే 15,347 అంటే మ్యాక్సిమం 1000 మెంబర్స్కే ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఈరోజు అయితే ఆల్రెడీ నిన్నే రిలీజ్ అయిపోయింది. ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా టోటల్గా వాళ్ళు అనుకున్నట్టుగానే 2 డేస్లో ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఈ రోజుతో అయిపోతే ఈ రోజుతో వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్టే వాళ్ళు చెప్పారు, కృష్ణారెడ్డి గారు డిఎస్సి కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ చెప్పారు, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్ వచ్చినంత మాత్రంగా మీరు జాబ్కి సెలెక్ట్ అయినట్టు కాదు. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే మాత్రమే మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది. లేకపోతే మీ యొక్క అభ్యర్థిని క్యాన్సిల్ చేస్తారని వారు క్లారిటీగా చెప్పేశారు. అదే ఇప్పుడు జరుగుతుంది. మ్యాక్సిమం 600 మెంబర్స్కి ఫేక్గానే తేలిందండి. వాళ్ళందరికీ రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఛాన్స్ ఇస్తారండి. నెక్స్ట్ ఇప్పుడు వెరిఫై లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఎవరెవరికైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది కదా వాళ్ళకి
ఏంటంటే మీరు ఏ స్కూల్‌కి, ఏ మేనేజ్మెంట్‌కి మీరు సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థి అనేది మాక్సిమం 2, 3, 4 వరకు కూడా సెలెక్ట్ అయిపోయాడు. అలాంటప్పుడు ఓన్లీ 1:1% వాళ్ళకి సెలెక్ట్ చేస్తారని చెప్పారు. ఒక అభ్యర్థికి ఒక పోస్ట్ మాత్రమే చేశారు కాబట్టి మీరు ఎస్‌జిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారా? ఎస్‌సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారా? లేకపోతే టీజీటీకి ఇచ్చారా? పీజీటీకి ఇచ్చారా? పీఈటీకి ఇచ్చారా? ఈ రకంగా ప్రతి ఒక్క అభ్యర్థిత్వంకి సంబంధించినటువంటి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చారో అయితే ఈ యొక్క ప్రిఫరెన్స్ ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు చెక్ చేసి చెప్పారు. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వము. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారో అదే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే కాల్ లెటర్స్‌లోనో దానికే మీకు పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. అయితే అభ్యర్థులైతే దీనికి సంబంధించినట్టు గందరగోళం అయితే చాలా జరిగిందండి. అయితే గవర్నమెంట్ అనేది 100% ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే ప్రిఫరెన్స్ విషయంలో మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇచ్చారో దానికి మాత్రమే ఇస్తారు. ఓకే. అయితే కొన్ని పోస్టులు అయితే చాలామందికి ఈ కామెంట్ కూడా వచ్చింది. ఒకవేళ మీ కేటగిరీలో ఒకవేళ అభ్యర్థులు లేకపోతే నెక్స్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఆ కేటగిరీలో పోస్టులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే ఓపెన్ కేటగిరీలో అయితే జరుగుతుంది కానీ ఈ యొక్క మీ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీలో ఒకవేళ ఆ అభ్యర్థులు లేకపోతే ఆ అభ్యర్థులకి లేకపోతే అవి ఫిల్ చేయరండి. అవన్నీ బ్యాక్‌లాగ్స్‌కి వెళ్ళిపోతాయి. అంటే నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఆ యొక్క వేకెన్సీ అనేది ఫిల్ చేస్తారు తప్ప ఇప్పుడు మాత్రం అది ఎంప్టీగా ఉంచి ఆ వేకెన్సీ ఖాళీ అయిపోతాది. కాబట్టి ప్రెజెంట్ అయితే కర్నూలుకి సంబంధించిన ఎస్సీకి సంబంధించినటువంటి కేటగిరీలో గ్రూప్ 1కి రెల్లీ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అయితే ప్రెజెంట్ లేరంటున్నారు. అయితే ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా బ్యాక్‌లాగ్స్‌కి వెళ్ళిపోతాయండి. ఈ కేటగిరీ కాదండి లాస్ట్‌కి ఒక లిస్ట్ వాళ్ళంతా కూడా క్రియేట్ చేసుకుంటారు. ఏ ఏ యొక్క కేటగిరీలకి ఎంతమంది ఫిల్ అయ్యారు మిగతా వాళ్ళని ఫిల్ చేయరండి. మీ కేటగిరీలో పోస్టులకి మీ కేటగిరీలో కాంపిటీషన్ ఉంటే వాళ్ళకే ఇస్తారు తప్ప ఆ కేటగిరీలో ఆ పర్సన్స్ లేకపోతే ఇంకో పర్సన్స్‌కి వచ్చేసి అక్కడ ఫిల్ చేయరు. అవన్నీ బ్యాక్‌లాగ్స్‌కి వెళ్ళిపోతాయి. అంటే నెక్స్ట్ వేకెన్సీకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మాక్సిమం అయితే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మన రాష్ట్రం మొత్తం మీద 600 మందిని అయితే వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయండి. అయితే కన్సిడర్ చేస్తారంటే నాకు తెలిసైతే కన్సిడర్ చేయరండి. నెక్స్ట్ మెరిట్ వాళ్ళకైతే ఛాన్సెస్ ఇస్తారు. అయితే రీజన్స్ ఏమి ఉండొచ్చు అంటే కంపల్సరీగా అయితే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన పర్సన్ అయితే అప్లై చేశారంట. ఈ యొక్క పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదట. వీళ్ళ ఫాదర్ గారు సర్వీస్‌లో ఉండి రిటైర్మెంట్ అయ్యారంట. ఫాదర్ రిటైర్మెంట్ అయిపోయినంత మాత్రానక అభ్యర్థికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ రాదు. మీరు కంపల్సరీగా సర్వీస్ చేసేసి మీరు ఒకవేళ అక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు అయితే మీకు డిఎస్సీలో మంచి ర్యాంక్ వచ్చి కాల్ లెటర్స్ వస్తే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అవుతారు. కానీ మీ తల్లిదండ్రులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే మీకు మాత్రం ఈ యొక్క వర్తించదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి థింక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలు మీ నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీకు ఎలా అభ్యర్థత వస్తుందండి? అది కూడా ఆలోచించండి. ఇటువంటి పర్సన్స్ కూడాను ప్రెజెంట్ అయితే ఉన్నారండి. ఇటువంటి పర్సన్స్ అందరికీ కూడాను కంపల్సరీగా అయితే అభ్యర్థత రద్దు చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. అయితే ఈ యొక్క ఈ రోజుతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం 1 వీక్‌లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుందండి. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టు వచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ అనేది కౌన్సిలింగ్ జరుగుతుంది. వెబ్ ఆప్స్ కౌన్సిలింగ్‌లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో ఆ ప్రిఫరెన్స్ అయితే 100% అయితే అదే ఇస్తారు. ఎస్‌జిటికి ఇస్తే ఎస్‌జిటి, ఎస్ఏకి ఇస్తే ఎస్‌జిటి, ప్రిన్సిపాల్, టీజీటీయా ఇవి ఏటికైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో అది మాత్రమే ఇస్తారండి. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినట్టు మీరు మున్సిపల్స్‌కి ఇచ్చారా, ఆశ్రమ స్కూల్స్‌కి ఇచ్చారా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్‌కి ఇచ్చారా, మున్సిపల్‌కి ఇచ్చారా, లేకపోతే లోకల్ బాడీస్‌కి ఇచ్చారా, మీరు అక్కడ కూడా ఏ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసేసుకొని మీకు ఆ స్కూల్స్ అందుకే మీరు ఏ స్కూల్‌కైతే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ గురించి ఎప్పటినుంచే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్‌గా అయిపోయిందో సక్సెస్‌ఫుల్‌గా అటువంటి పర్సన్స్ అనేది మీరు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్‌లో మీరు ఏ స్కూల్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ స్కూల్స్ బెటర్ చాయిస్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఒకటి మీకు అక్కడ ఛాన్సెస్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. మీరు స్కూల్స్ ఎంపిక చేసుకునే విధానం మారొచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకునే ఛాన్స్ మీకు లేదు. ఓకే. అది కూడా గుర్తుపెట్టేసుకోండి. అయితే మీకు మాక్సిమం సెలక్షన్ లిస్ట్ అనేది 1 వీక్‌లో వచ్చేస్తుంది. అదే ఫైనల్ రిజల్టు. నెక్స్ట్ డిఎస్సిలో డ్రామా అనే సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే ఈ ఆర్టికల్‌లో ప్రచురించడం జరిగింది. ఎందుకంటే మెయిన్‌గా వెస్ట్ గోదావరిలో అయితే ఈ యొక్క జరిగిందండి. వెస్ట్ గోదావరిలో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ కూడా ప్రచురించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కాల్ లెటర్ అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ ఎంత జరిగిందో పాపం ఆ అభ్యర్థి యొక్క ఆవేదన ఎవరిని చెప్పలేని బాధ అండి ఇది మాత్రం. ఎందుకంటే ఆ అభ్యర్థికి ఆల్రెడీ కాల్ లెటర్ రిలీజ్ అయింది. అలాగే ఆ అభ్యర్థికి 28న నెక్స్ట్ కాల్ లెటర్ రిలీజ్ చేశారు. ఈ డేట్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఆ వెన్యూకి రమ్మని వచ్చింది. అయితే ఈ అబ్బాయి చాలా హ్యాపీగా ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళారు. ఈ టోకెన్ తీసుకున్నారు. టోకెన్ తీసుకున్న తర్వాత ఆ టోకెన్ నెంబర్ వచ్చే టైంకి వీళ్ళు వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పటికి ఈ అభ్యర్థికి ఏం జరిగిందంటే
మన హాల్ టికెట్ నెంబర్తో పాటు వాళ్ళు లాగిన్లో కూడాను నేమ్ అనేది ఉంటుంది కదా. లాగిన్ అయిన వెంటనే అక్కడ హాల్ టికెట్ కనిపించలేదు, తన యొక్క కాల్ లెటర్ కనిపించలేదు. కానీ తిను ప్రింట్అవుట్ తీసుకున్న కాల్ లెటర్ చూపిస్తున్నాడు, అక్కడ కాల్ లెటర్ లోపల కనిపించలేదు. దీని గురించి అడిగితే వాళ్ళు చెప్పే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ చెప్పే విధానం ఏంటో తెలుసా? మాకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇక్కడ కనిపిస్తేనే మీ యొక్క హాల్ టికెట్స్ అనేది మేము కన్సిడర్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు చేస్తాము. ఇక్కడ మీ హాల్ టికెట్ లేదు, ఇక్కడ లేదు కాబట్టి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయమని అభ్యర్థిని పంపిస్తే అభ్యర్థి ఆవేదన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం. చాలా బాధాకరమేనండి. ఇంత ఆశతో కూడా వెళ్ళిన అభ్యర్థికి కూడా ఇలా జరిగిందంటే మిగతా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. అంటే ఆ అభ్యర్థి ఆవేదన చెప్పలేనిదండి. అయితే ఎందుకు ఇలా జరిగిందని ఆఫీసర్స్ అక్కడికున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, డాక్టర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, డిఈఓస్ అవ్వచ్చు, హెడ్ మాస్టర్స్ అవ్వచ్చు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ డిపార్ట్మెంట్స్ అందరూ అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అది జస్ట్ ట్రయల్ అంట. ఓకే, మీకు ట్రయల్ చేయడానికి ఆ రకంగా హాల్ టికెట్స్ ఇచ్చాము, మళ్ళీ డిసిపియర్ అయ్యింది సార్ అని చెప్తున్నారు. ఇది ఏంటండి ప్రాసెస్? అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవడం కాదా ఇది? నేను చెప్పడం కాదండి. సాక్షి న్యూస్ పేపర్లో తన హాల్ టికెట్ నెంబరు, తన డిస్ట్రిక్ట్, అన్ని వెను టైమింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఈ ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. ఒక్కసారి మీరు అది కూడా చెక్ చేసేసుకోండి. నేను ఇది నా మ్యాటర్స్ చెప్పడం కాదండి, ఇదన్నీ కూడా ఆర్టికల్స్లో వచ్చిన మ్యాటర్సే. అయితే రమ్మని తర్వాత లేదన్నది అయితే అభ్యర్థి ఆవేదన వర్ణనీయతమండి. నెక్స్ట్ కాల్ లెటర్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేదు, కొందరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేదు, ఈ అభ్యర్థికి చేయలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ట్రయల్ అంట. ఓకే, వాట్ ఈస్ దిస్? ట్రయల్ చేశారంట హాల్ టికెట్స్, అంటే అభ్యర్థుల జీవితాలతో ట్రయల్ చేస్తున్నారు. నెక్స్ట్ రాత్రి లెటర్స్ మాయం. అయితే కొంతమంది అభ్యర్థులు కాల్ లెటర్స్ వచ్చాయండి, వాళ్ళు చెక్ చేశారు. నెక్స్ట్ చెక్ చేసేటప్పటికి డౌన్లోడ్ చేద్దామని టైంకి తీరా చూసుకుంటే అక్కడ హాల్ టికెట్స్ కాల్ లెటర్స్ కనిపించట్లేదు. ఆ అభ్యర్థులకి ఏంటి న్యాయం జరుగుతుంది? ఓకే, అయితే తక్కువ మార్కులకి కొందరికైతే కాల్ లెటర్స్ వచ్చాయండి, మెరిట్ వర్క్ రాలేదని కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లోనే ప్రచురించడం జరిగింది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి మన మెరిట్ లిస్టులోన, కంపల్సరీగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్లోనే రావాలి. వాళ్ళకి ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కేటగిరీకి అయితే తన ప్రిఫరెన్స్ తనకి ఇచ్చారు కాబట్టి తనకు ఫస్ట్. అలా కాకుండా సెకండ్ మెంబర్కి కాల్ లెటర్ రిలీజ్ చేసి ఫస్ట్ మెంబర్కి రిలీజ్ చేయలేదు. ఎందుకు అంటే ఏం జరుగుతుందో మీరే అర్థం చేసేసుకోండి. ఓకే, అసలు ఎంపిక అయ్యారో లేదో తెలియని పరిస్థితి అయిపోయిందండి. అభ్యర్థులను మెరిట్లో ఉన్నా కూడా బాధపడి చాలామందికి అయితే ఈ కాల్ లెటర్ రాక ఇబ్బందులు పడుతున్నారండి. అయితే ఒక్కసారి కన్వీనర్గా దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే ఓపెన్లో ఎస్సీకి సంబంధించిన వారికి కేటాయించాలి ఓపెన్ కేటగిరీలో అయితే, కానీ ఎక్కువ మార్కులు వచ్చినా ఇవ్వకుండా కేటగిరీలో ఇస్తే ఓపెన్లో బ్యాక్లాగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కదా. అసలు ఓపెన్లోన మీరు ఫస్ట్ ఆ కేటగిరీ వాళ్ళకైనా మెరిట్లో ఉంటే ఓపెన్లో వాళ్ళని ఫిల్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ వైజ్ వచ్చేటప్పుడు కేటగిరీలో నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఈ కేటగిరీలకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్లో కూడాను మతలబు జరుగుతుంది. అది కూడా కొద్దిగా ఆలోచించండి సార్ అని చెప్పి. అయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే వీటికి ఎటువంటి ప్రజెంట్ అప్డేట్ లేదండి. నేను ఫస్ట్ నుంచి ఒక వీడియో చేస్తూనే ఉన్నాను. కంపల్సరీగా ఈ డిఎస్సికి సంబంధించిన 16,347కి సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వెరిఫై చేసిన తర్వాత ఎవరెవరైతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారండి. తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అయితే వెబ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫైనల్గా జాబ్ పోస్టింగ్ దగ్గర ఇస్తారు కదా, వాళ్ళతో పాటే మీకు కూడాను 421 సంబంధించిన వేకెన్సీ కూడాను మీకు కూడా వాళ్ళతో పాటే ఇస్తారండి. అయితే నెక్స్ట్ మీరు మీ యొక్క లాగిన్ ఐడితో చెక్ చేస్తూనే ఉండాలండి. ప్రజెంట్ అయితే నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా ఏమీ చేయలేడండి. ఎందుకంటే మీ లాగిన్ ఐడిలోనే మీకు కనిపిస్తే మాత్రమే మీకు కన్ఫర్మ్ వస్తుంది. అది గుర్తుపెట్టేసుకోండి. ఈరోజు డీవీకి వెళ్ళే వారందరికీ విష్ ఆల్ ద బెస్ట్ అండి. దయచేసి నిన్నటి జరిగినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తప్పిదాలు చాలామంది అభ్యర్థులు ఉన్నాయితే ఆ తప్పిదాలు మీరు చేయకండి. అయితే ప్రాపర్గా చూసేసుకోండి అన్ని కూడాను. అయితే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారందరికీ అయితే కంగ్రాచ్యులేషన్ అండి నా తరపున, నా ఛానల్ తరపున. థ్యాంక్ యూ.